హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బ్లాస్టెడ్. ఎందుకు బ్లాస్ట్ అయింది? ఇన్ఫీ రిజల్ట్స్ వచ్చాయి, టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. రెండు ఆల్మోస్ట్, ఒకటేమో 8% అప్, ఇంకోటి 5% అప్. రిలయన్స్ అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉందని నేను ఆల్మోస్ట్ 1వ తారీఖు నుంచి మీకు చెప్తానే వస్తున్నాను. నేను ఫస్ట్ పెట్టిన వీడియో, లాస్ట్ వీక్లీ వీడియో పెట్టాను, అది అప్ ట్రెండ్లో ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు షూట్ అప్ అని. సో ఈ మూడు చాలా స్ట్రాంగ్ టుడే. అందుకని మీకు నిఫ్టీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 250 పాయింట్, 270 పాయింట్ వరకు పెరిగింది. ఆల్మోస్ట్ హై ఈజ్ 218 ఎంతో హై దాన్ని. 21894 దగ్గర క్లోజ్ అయింది, అది నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది జనరల్గా ఈరోజు నిఫ్టీకి సంబంధించింది. మరి నిఫ్టీ 247 పాయింట్లు అప్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 700 800 పాయింట్లు అప్ ఉండాలి కదా, ఎందుకు లేదు అన్నది అందరికీ డౌట్ వస్తుంది కదా. ఎందుకు లేదంటే బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ మీ హెవీ వెయిట్ మెయిన్. అది డౌన్ ఉంది, నెగిటివ్లో ఉంది, డౌన్ బై 7 పాయింట్స్. యాక్సిస్ బ్యాంక్ అది కూడా డౌన్ ఉంది, డౌన్ బై 8 to 9 పాయింట్స్ డౌన్లో ఉంది. సపోర్ట్ చేసే దాన్ని లిఫ్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ఉంది. ఎస్బీఐ ఈరోజు స్టార్ లిటరల్లీ, అది కూడా అప్ ఉంది. బ్యాంక్ సైడ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు అప్ ఉన్నాయి. మిగతావి అన్నీ డౌన్ ఉన్నాయి. డౌన్ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ ఇవి అప్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు డౌన్ ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ వచ్చేది అరౌండ్ 290 పాయింట్స్ ఎంతో, అది అప్లో 271 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఏది బ్యాంక్ నిఫ్టీ. అది కూడా హెచ్డిఎఫ్సి కూడా కానీ పైకి వచ్చి ఉంటే, మనం అనుకున్నట్టు ఒక 10 రూపాయలైనా పైన ఉంటే అప్పుడు మీకు 500 600 పాయింట్లు అప్లో ఉండేది. కానీ మీకు అది రెండు డౌన్ ఉన్నాయి కాబట్టి మనకు అంత సీన్ లేకుండా అది 271 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఈ సంవత్సరం స్టార్ట్ అయింది జనవరి 1 రోజు. మీరు చాలామంది thumbnails చూశారు, మార్కెట్ కుప్పకూలిపోతున్నది, వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు అని చెప్పినది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్. ఒక వీడియో పెట్టారు మన డేటా థీఫ్ ఛానల్. కుప్పకూలిందా, కుప్పకూలబోతుందా అన్నది క్వశ్చన్. ఆ రోజు మేము ఒక వీడియో పెట్టాం. అంత సీన్ లేదు, కుప్పకూలడాలు అవన్నీ జరగవు అంత ఇప్పుడున్న కండిషన్లో. అందులో మన ఎలక్షన్స్ నియర్ బై ఉన్నప్పుడు అలా జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మోస్ట్లీ మార్కెట్ విల్ బి ట్రెండింగ్ టువర్డ్స్ అప్ ఓన్లీ. అందుకని మీరు ఓన్లీ లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి అని ఆల్రెడీ మేము చెప్పాం మీకు. మేము ఆల్రెడీ ఎవరి వీక్లీ వీడియో ఏదైతే పెడుతున్నామో అది ఎవరైతే చూసుంటారో వాళ్ళకి అది సర్ప్రైజ్ ఉండదు ఈరోజు. ఎందుకంటే 21,729 టీసీఆర్ నేను వీడియోలో చెప్పున్నాను. అది కానీ క్రాస్ అయితే డైరెక్ట్ 21,729 టీసీఆర్. అది కానీ క్రాస్ అయితే డైరెక్ట్గా 21,969 అని ఆల్రెడీ దాంట్లోనే చెప్పున్నాను. ప్లస్ నేను రోజు చెప్తూ వస్తున్నాను. కానీ నిన్న కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. అంతా రెడీ చేసి కూడా ఐ కుడ్ నాట్ పోస్ట్ ద వీడియో ఫర్ సమ్ పర్సనల్ రీజన్. దీనివల్ల ఐ కుడ్ నాట్ పోస్ట్ ఇట్. కానీ ఎవరైతే మా టెలిగ్రామ్ ఛానల్ మార్కెట్ మ్యాడీ టీసీఆర్ ఛానల్ చూస్తుంటారో వాళ్ళకి ఆల్రెడీ నేను రోజు మార్నింగ్ పెడుతుంటా. 8 o'clock కల్లా ఇంటర్డే లెవెల్స్ పోస్ట్ చేస్తుంటారు, టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో. వాళ్ళకి డైరెక్ట్గా ఈరోజు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది మార్కెట్ ఎక్కడికి పోతుందని చెప్పి. ఎందుకంటే ఓపెన్ అయింది 21,773 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. నేరుగా అది ఓపెన్ క్రాస్ అయింది. ఓపెన్ ఫస్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఒక దగ్గర దగ్గర 50 60 పాయింట్ల కిందకి వెళ్ళింది. అంటే 21,715కి వెళ్ళింది. అంటే టీసీఆర్ కన్నా కిందకి వెళ్ళింది. ఆ టీసీఆర్ పైన క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత మళ్ళీ 21,773 క్రాస్ అయిన తర్వాత నేరుగా 21,928 హై, 21,894 క్లోజ్. ఇది జరిగింది, ఈరోజు జరిగింది. అలానే బ్యాంక్ నిఫ్టీ 47,572గా ఓపెన్ అయింది. ఈరోజు 47,408 వరకు వెళ్ళింది, డౌన్ వెళ్ళింది. అంటే డౌన్ అంటే నెగిటివ్ కాదు, 47,408కి వెళ్ళింది. క్లోజ్ అయింది 47,000, ఆల్మోస్ట్ 709 దగ్గర క్లోజ్ అయింది. ఇది 271 పాయింట్స్ తక్కువలో. అంటే మన కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేస్తే తక్కువలో క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయిన దానికి ఎందుకు రీజన్స్ చెప్పాను కదా. మీరు నిఫ్టీ ట్రేడర్స్ అయితే మీరు వాచ్ చేయాల్సింది, రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ వాచ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ బ్లాస్ట్ అయ్యి బాగా నిఫ్టీని లిఫ్ట్ చేసాయి. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే మీరు ఇన్ఫీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ముందు వాచ్ చేయాలి. దాని తర్వాత కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, తర్వాత యాక్సిస్ బ్యాంకు, ఇవి వాచ్ చేయాల్సి వస్తుంది. టోటల్ 6 బ్యాంక్స్.
ఇవి తప్ప నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కదిలిచ్చేవి వేరేది ఏమీ లేవు. అవి ఆ, వేరే యూఎస్ఏ యూకే డేటా అవన్నీ వాళ్ళు ఏదో వీడియో కంటెంట్ కోసం స్టోరీలు చెప్తుంటారు, మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదో టైం పాస్కి వాటిని చూడాలనుకుంటే చూడండి, కానీ మీరు వెన్ యూఆర్ సీరియస్ ట్రేడర్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఇగ్నోర్ సచ్ టైప్ ఆఫ్ డేటా అండ్ అవి ఆ ఇన్ఫర్మేషన్ పట్టించుకోకండి, అనవసరంగా మైండ్ జరుపుకోకండి. ఇది జనరల్గా ఈరోజు జరిగింది. సో మనకి ఈరోజు లిఫ్ట్ చేసిన స్టాక్స్, లిఫ్ట్ చేసినవి ఓన్లీ రెండు, అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ హెల్ప్ చేశాయి. కానీ మీకు డౌన్కి తీసుకుపోయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని డౌన్ చేసింది. ఈరోజు ఆప్షన్ బయర్స్ అందరూ మా లైవ్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ ఈరోజు లైవ్ సిగ్నల్స్ అన్ని బాగానే వచ్చాయి. లైవ్తో కంపల్సరీగా ప్రాఫిట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వేరే ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్ చేసుకుని ఉంటారు. ఆప్షన్ సెల్ సిగ్నల్స్ ఓన్లీ ఫర్ సెల్లర్స్కి సెల్ సిగ్నల్స్ విత్ స్టాప్ లాస్ ఇస్తున్నాను నేను. అది కూడా వాళ్ళు కూడా మీరు సెల్లింగ్ ప్రాఫిట్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను, ఆప్షన్ సెల్లర్స్ కూడా. వేరే షార్ట్ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు వాళ్ళకి కొంచెం ఆ, ఇవి అంటే అంత లాసెస్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ మూమెంట్ చాలా అబ్నార్మల్ ఉంది. నిఫ్టీలో అయితే కంపల్సరీగా లాసెస్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. వేరే బ్యాంక్ నిఫ్టీలో అది క్లోజ్ పొజిషన్స్ అని మీకు వచ్చేస్తుంది. ఈరోజు మీరుగా చెక్ చేసుకుంటే మీకు ఈరోజు లాస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మీకు లాసెస్ కంపల్సరీగా వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఆ, అది క్లోజ్ పొజిషన్స్ అని మన కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే కామెంట్ వస్తుందో, మీరు మన లైవ్ బైసెస్ చేసే వాళ్ళు ఉంటే చూడండి, నేను ఒక లింక్ ఇచ్చి ఉంటాను షార్ట్ స్టడీల కోసం అని చెప్పని. దాంట్లో మీకు మార్నింగే ఆల్మోస్ట్ క్లోజ్ ద పొజిషన్స్ అని వచ్చేసింది. అంటే మీ కట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసింది, యూ క్లోజ్ ద పొజిషన్స్ ఫర్ నిఫ్టీ స్టాడిల్, నిఫ్టీ స్ట్రాంగిల్, బ్యాంక్ నిఫ్టీ స్టాడిల్, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగిల్ అన్నిటికి వచ్చేసి ఉంటుంది. ఇది జనరల్గా అబౌట్ మార్కెట్ సంబంధించింది. ఇప్పుడు మనం నిఫ్టీ జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. నిఫ్టీ స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అనేది లెవెల్స్ అని చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం డైలీ మీకు ఇంటర్డే లెవెల్స్ ఇస్తున్నాను నేను, మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తుంటా కదా, మార్కెట్ మ్యాజిక్ టీసీఆర్ ఛానల్ ఇస్తుంటాను. దాంట్లో చూడండి మీరు ఎక్కడ ఓపెన్ అయింది అంటే 21,773 అది హై 2 దగ్గర ఓపెన్ అయింది. హై 2 దగ్గర ఓపెన్ అయ్యి అది ఎక్కడికి వచ్చింది చూడండి, హై 1 దగ్గరకు వచ్చింది. లో ఈస్ ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత 21715 నేను ఇచ్చిన లో, నేను ఇచ్చిన లెవెల్ మీకు 21719, 21719 ఇచ్చాను, అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఏమైంది పైకి, అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ క్రాస్ అయింది, హై 1 క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత నేరుగా 21773, 21790 అది క్రాస్ అయింది. డైరెక్ట్గా 21833 అది అది కూడా క్రాస్ అయింది. ఇంకా డైరెక్ట్గా నేరుగా మన టీసీఆర్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ టీసీఆర్ లెవెల్ ఇస్ 21969, దాని టీసీఆర్ 21928 దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అక్కడికి పైకి. ఎస్పెషల్లీ 833 ఎప్పుడైతే క్రాస్ అయిందో అది ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ వెరీ ఫాస్ట్. దగ్గర దగ్గర అక్కడి నుంచి ఒక 100 పాయింట్లు పెరిగింది. దీని స్టాక్స్ చూసుకుందాం మనం. ఇప్పుడు రిలయన్స్ ఈరోజు 21 రూపీస్ అప్, అంటే 2741. మార్నింగ్ ఇది ఓపెన్ అయిన తర్వాత వెంటనే నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను, ఇది చాలా ఓవర్ బాట్ ఉంది, మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే మాత్రం పొరపాటు దాన్ని బై చేయకండి, ఎందుకంటే అది ఫాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. మార్నింగ్ ఈరోజు చూడండి ఓపెన్ అయింది, నేరు కిందకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ నెగిటివ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయింది రిలయన్స్. ఆల్మోస్ట్ 2719 దగ్గర ఓపెన్ అయితే 2691కి వెళ్ళిపోయింది, నేరుగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 2741 అది క్లోజ్ అయింది. చూడండి, మీరు ఇమాజిన్ చేసుకోండి అది ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది. ఎందుకంటే ఆల్రెడీ లెవెల్ ఇచ్చిందా మీకు ఇక్కడ 2778 వరకు దాని అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పి. అది ఆల్రెడీ చూడండి 2778కి పోయేదానికి ఎంత ఫోర్స్ ఉంది దాంట్లో, మీరు ఇమాజిన్ చేసుకోండి. అంత ఫోర్స్ ఉన్నప్పుడు నిఫ్టీ పడ్డము, దాని మీద షార్ట్ చేయడం, దాని మీద స్టడీ చేయడం, దాని మీద స్ట్రాంగ్ చేయడం ఎంత అవసరమా ఆలోచించండి. తర్వాత ఇన్ఫీ చూడండి, అది నిన్న రిజల్ట్స్ వచ్చింది 1540 దాని టీసీఆర్, అది క్రాస్ అయింది, అది ఓపెనింగే దాని అబోవ్ ఓపెన్ అయింది. అది ఇమాజిన్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 1612 ఈరోజు క్లోజింగ్. సో అది వెళ్ళాల్సింది 1746 వెళ్ళాలి, అప్పటి వరకు దాని అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అలానే టీసీఎస్ 3788 దాని టీసీఆర్, అది 3788 అంటే అది దానిపైన ఓపెన్ అయి ఉంటుంది. ఈరోజు దాని టీసీఎస్ ఓపెనింగ్ చూసుకుంటే మనకి 3848 దగ్గర ఓపెన్ అయింది, అది క్లోజ్ అయింది 388, అంటే ఓపెన్ నుంచి పెద్ద ఎక్కువ అది మూవ్ అవ్వలేదు, 3905 వరకు వెళ్ళింది. ఈరోజు అంతా స్టార్ వచ్చి ఆల్మోస్ట్ ఎన్ఫిఏ స్టార్, అది దగ్గర దగ్గర ఒక ఓపెన్ తర్వాత ఒక 70 పాయింట్లు, అంటే ఓపెన్ తర్వాత ఒక 60 పాయింట్లు పెరిగింది అది ఆల్మోస్ట్.
వేరేజ్ టీసీఎస్ అంటే ఓపెన్ నుంచి ఓన్లీ ఒక 40 పాయింట్లు పెరిగింది, ఒక 40 50 రూపాయలు పెరిగింది అంతే అది. కానీ అది వెళ్ళాల్సింది 4000 రీచ్ అవ్వాలి. అది ఎప్పుడు రీచ్ అవుతుంది అనేది మోస్ట్ ఆఫ్లీ మండే, ట్యూస్డే 3946 అండ్ 4150 దాని బైబ్యాక్ ప్రైస్ కదా. అది ఏదో ఒక రోజుకి ఆ రేట్కి అయితే చేరాలి కదా. ఎవరైతే వాడు కొనుక్కున్నారంటే ఊరిని కొనుక్కోరు కదా. 4150 పెట్టి టీసీఎస్ వాడు మీ దగ్గర నుంచి షేర్స్ వెనక్కి తీసుకున్నా అంటే వాడు పిచ్చోడే తీసుకోడు కదా. వాడు దాన్ని పైనకి వెళ్తే దానికి ట్రై చేస్తాడు కదా. సో అందుకని 4150 నియర్ బై, ఇఫ్ నాట్ టుడే ఇన్ అనదర్ ఫ్యూ డేస్ లోపల పాసిబిలిటీ ఇస్ దేర్, అది చెక్ చేసుకోండి. దానికి 3946 క్రాస్ అవ్వాలి. ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 47,572 దగ్గర ఓపెన్ అయింది. అది హై టచ్ అయింది 47,873. అది బ్యాంక్ నిఫ్టీ 47,572 అంటే ఆల్మోస్ట్ హై వన్ కన్నా హై దగ్గర దగ్గర హై వన్ దగ్గర క్లోజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అది కిందకు వచ్చింది 47,408. ఓపెన్ నిఫ్టీ కిందకు వచ్చినప్పుడు ఇది కూడా కిందకు వచ్చింది. అది ఓపెన్ కన్నా కొంచెం ఒక 30 పాయింట్ నెగిటివ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి అది ఎక్కడి వరకు వచ్చింది, 438 వరకు వచ్చింది నిన్నటి తర్వాత. ఎప్పుడైతే మళ్ళీ ప్లస్కి వచ్చిందో, ప్లస్కి వచ్చిన తర్వాత నేరుగా 47,572కి వెళ్ళింది. తర్వాత 47,595 క్రాస్ అయింది. తర్వాత 47,752 క్రాస్ అయింది. తర్వాత 47,844 దాని హై 3 లెవెల్. అదే దాన్ని హై వచ్చేది ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ అది కూడా బ్రేక్ అయిన తర్వాత అది క్లోజ్ అయింది 47,709 దగ్గర క్లోజ్ అయింది. అంటే నియర్లీ హై 2 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఎందుకు ఈరోజు పర్ఫామ్ చేయలేదు అనే క్వశ్చన్ మనకేమొస్తుందంటే, చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్లో. మీకు ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -7 రూపీస్, ఐసిఐసిఐ బ్యాంక్ +12 రూపీస్, కోటక్ బ్యాంక్ +10 రూపీస్, యాక్సిస్ బ్యాంక్ -5 రూపీస్, ఎస్బీఐ +13 రూపీస్. ఈ ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఇది ప్లస్ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఒకటి ఉంది. అవి 4 ప్లస్ ఉన్నాయి, ఈ 2 మైనస్ ఉన్నాయి. కాబట్టి అది చాలా బ్యాలెన్స్డ్గా 200 రూపీస్ 271 రూపీస్ అప్లోనే క్లోజ్ అయింది. సో మనకి ఇవన్నీ స్టాక్స్ వైజ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీకు వీటి వల్ల ఇలా జరిగిందని మీరు వేరే వాళ్ళు చెప్పినట్టు యుఎస్ఏ, యూకే ఈ చెత్త డేటాలో నుంచి, ట్రాప్లో నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది అనేది వాచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇంకా లాస్ట్ మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ప్లీజ్ రిన్యూ. నేను రోజు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, మార్కెట్స్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండవు. కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వొలటైల్, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అని చెప్పారు. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ గత 10 రోజుల నుంచి అది -200 పాయింట్స్, +200 పాయింట్స్ నిఫ్టీ మూమెంట్ ఉందని చెప్పుంటే అసలు ఎలా ట్రేడ్ చేస్తారు? ఈ షార్ట్ స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి నరకమే, వాళ్ళకి లిటరలీ. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు ఎస్పెషల్లీ వస్తారు ఇవి ట్రేడ్ చేయలేక. మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు మా సిగ్నల్స్ చూసుకొని ట్రేడ్ చేశారనుకోండి, ఎందుకంటే మేము ఇచ్చేది ఒకటే ఒక కాల్, ఒక 1 సిఈ 1 పిఈ ఇస్తాం. మీకు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేసుకునే ఈ ఇబ్బందులు పడే అవకాశాలు మీకు ఉండవు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ బ్లాస్ట్ ఓపెన్ అయింది. నిన్న పుట్ తీసుకున్న పొజిషన్ ఏంటి? ఒక 500 షేర్లు పుట్ పడిపోతుందని తీసుకున్నాను అనుకోండి. ఎందుకంటే నేను యుఎస్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, జనరల్గా కూడా మార్కెట్ డౌన్ అనే ఇండికేషన్సే అందరు ఇస్తున్నారు కదా మీకు. అది కానీ ఈరోజు పుట్ తీసుకున్నాడు, క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు పొజిషన్ ఏం చెప్పండి, టోటల్ క్యాపిటల్ గాన్. అలానే మీరు కాల్ తీసుకున్న వాళ్ళకి బ్లెస్సింగ్. కానీ మీరు నార్మలీ 90% అందరు కాల్లే తీసుకొని ఉంటే అసలు ఈ 10 out of 9 ఆప్షన్ ట్రేడర్స్ ఆర్ లూజర్స్ అనే సెబీ రాయదు కదా. ఎందుకంటే ఆల్వేస్ పీపుల్ విల్ గో అగెన్స్ట్ ద మార్కెట్, లేదా మార్కెట్ విల్ ఆల్వేస్ గో అగెన్స్ట్ ద పబ్లిక్. ఇప్పుడు మీరు ఒక 1000 మంది ట్రేడ్ చేస్తుంటే 1000 మంది మీరు అందరూ బైలో ఉంటే మార్కెట్ కిందకి వెళ్తుంది. 1000 మంది కానీ అందరూ సెల్లో ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ ఆల్వేస్ విల్ ట్రై టు, మీరు కావాలంటే కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి. మీరు పుట్ కాల్ రేషియో, అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాను మీకు. పుట్ కాల్ రేషియోలో మీకు టోటల్ పుట్స్ అండ్ టోటల్ కాల్స్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది కదా. ఓపెన్ ఇంట్రెస్ట్లో కాల్స్ ఎక్కువ ఉంటే ఎప్పుడు మార్కెట్ పడిపోతూ ఉంటుంది, అదే పుట్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఆల్వేస్ ట్రై టు గో అగెన్స్ట్ ది మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్. అందుకనే ఇవన్నీ బాధలు ఉండవని చెప్పని మీరు మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ మీరు వాడండి ఫర్ ఆప్షన్ బయర్స్.
ప్లస్ ఆప్షన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సెల్లింగ్. మీరు సెల్లర్ అండి, ఒక 2-3 lakhs మీ దగ్గర పెట్టుకొని మీరు క్యాపిటల్ ట్రేడ్ చేసుకున్నారు అనుకోండి, అసలు ఎందుకు ఈ బ్యాంక్ నిఫ్టీ, ఈ నిఫ్టీ వీటి వెనకబడి డబ్బులు పోగొట్టుకోవాలి చెప్పండి. హ్యాపీగా మాది స్టాక్స్ సాఫ్ట్ లైవ్ సిగ్నల్స్ ఉంది. దాంట్లో మీకు రోజు లెఫ్ట్ సైడ్ ఒక 2 బై, రైట్ సైడ్ 2 మేము దగ్గర దగ్గర ఒక 20 స్టాక్స్, పాపులర్ స్టాక్స్ ఇస్తుంటాం. దాంట్లో లిస్ట్లో వచ్చేవి ఏదైనా సరే మీరు డైరెక్ట్గా బై చేసుకున్నారనుకోండి, బై అంటే బై చేసుకోవచ్చు, లేదంటే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా మీకు ఫ్యూచర్ డబ్బులు ఉంటే ఫ్యూచర్ ట్రేడ్ చేసుకోవచ్చు. అలానే సెల్ ఉంటే రైట్ సైడ్ మీరు సెల్ సిగ్నల్స్ చూసుకోవచ్చు. అవి కానీ చేసుకుంటే అసలు ఇంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్లో చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చాలా మంది పార్టిసిపేట్స్ ఉంటారు, హై లెవెల్ ఆటోమేషన్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి నార్మల్లీ. వేరే మీరు ఓన్లీ స్టాక్స్ కానీ ట్రేడ్ చేస్తే అటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ చాలా మంది ఏంటంటే ఈ షార్ట్ స్ట్రాంగిల్, షార్ట్ స్టాడీలు చేయమని చెప్పి ఎంకరేజ్ చేసే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బ్రోకరేజ్ అంటే సబ్ బ్రోకరేజ్ అమౌంట్స్ కోసం వాళ్ళు స్టాడీలే చేయమంటారు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేయమంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఫ్రీ డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి. ఆ ఫ్రీ డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు షార్ట్ స్టాడీలు చేయండి, షార్ట్ స్ట్రాంగిల్ చేయండి అంటారు. యాక్చువల్లీ మీరు నిజంగా మేము ఆప్షన్స్ చేయాలి, ఆప్షన్స్లో కొద్దిగా గొప్ప సమ్ మనీ వాంట్ ఎర్న్ అని చెప్పి అంటే మీరు అనుకుంటే, మీరు హ్యాపీగా స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోండి. యూ విల్ సర్టన్లీ బి హ్యాపీ అనుకుంటున్నారు. సో మాది ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చినాను చూడండి. మీరు ఆప్షన్ బయింగ్, ఓన్లీ ఆప్షన్ బయింగ్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్ సెల్లింగ్ ఫర్ ఓన్లీ సెల్లింగ్ ఫర్ ఆప్షన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, అండ్ షార్ట్ స్ట్రాంగిల్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మూడు ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు చూడండి. మీరు కానీ మా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం కంపల్సరీగా లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మాకు అవి చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టాక్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇవి ఛార్జ్ టోటల్ అన్నిటికీ మేము 5,000 ఛార్జ్ చేస్తాం కదా. దాంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీకు వద్దు, ఓన్లీ స్టాక్స్ అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీరు మాకు ఫర్ ఎవర్ మీరు మాతో అసోసియేట్ అయి ఉంటారు. ఎందుకంటే స్టాక్స్లో మీకు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. తప్పకుండా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.